నమస్కారం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామదా ఏకాదశి లేదా దవన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈ కామదా ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకతను మనం పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు ఈ కామదా ఏకాదశి విశిష్టత గురించి వివరించాడు. కామదా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మాంతరాల్లో తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని రకాలైన పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కామదా ఏకాదశికి సంబంధించినటువంటి పౌరాణిక కథను మనం పరిశీలిస్తే ఒకానొక సమయంలో లలిత అనే పేరు కలిగినటువంటి గంధర్వ కన్య నాట్యం చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు చేయటం వల్ల, ఏదో ఆలోచనలో ఉండి నాట్యం చేయటం వల్ల ఆ లలిత భర్త శాపానికి గురవుతాడు. ఆ సందర్భంగా లలిత తన భర్తను శాప విముక్తి పొందటం కోసం, తన భర్తకున్నటువంటి శాపం నుంచి బయటకు రావటం కోసం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిందని, ఆ వ్రత ప్రభావం వల్ల గంధర్వ కన్య అయినటువంటి లలిత భర్త శాప విమోచనాన్ని పొందాడని పౌరాణిక గాథలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకే దీన్ని లలిత ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి కామదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం అనే పేరుతో విష్ణువును స్మరించటం, పాలు పళ్ళు మాత్రమే స్వీకరిస్తూ ఉండటం, అలాగే రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ చైత్ర శుక్ల ఏకాదశి తిథిని దవన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే సర్వదేవతలను దవనంతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకునే ఏకాదశి కాబట్టి దీన్ని దవన ఏకాదశి అంటారు. అందుకే పుష్పాల మధ్యలో దవనం ఉంచి దవనం కట్టిన పుష్పమాలికలు ఇంట్లో పూజా మందిరంలో దైవానికి అలంకరణ చేసుకోవాలి. దానివల్ల కూడా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే ఈ లలిత ఏకాదశి, కామదా ఏకాదశి, దవన ఏకాదశి సందర్భంగా విష్ణువుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీన్ని విష్ణు గాయత్రి మంత్రం అంటారు. ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని చదువుకోవటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే కామదా ఏకాదశి నాడు చేయాల్సినటువంటి పరిహారాల గురించి కూడా పరిహార శాస్త్రంలో వివరించారు. కామదా ఏకాదశి రోజు ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో జమ్మి మొక్క నాటితే చాలా మంచిది. జమ్మి మొక్క నాటడం వీలు కాకపోయినా దగ్గరలో ఎక్కడైనా జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా పసుపు కొమ్ములు ఒక 6 పసుపు వస్త్రంలో ఉంచి విష్ణు పూజలో ఉంచి, విష్ణు పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు కొమ్ములు ఉంచినటువంటి పసుపు వస్త్రాన్ని మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఏర్పాటు చేసుకున్నట్లయితే రావలసిన ధనం సకాలంలో వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి కామదా ఏకాదశి సందర్భంగా ఈ పసుపు కొమ్ముల పరిహారాన్ని పాటించండి. రావలసిన ధనాన్ని త్వరలో అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి ప్రధానంగా కామదా ఏకాదశి, దవన ఏకాదశి, లలిత ఏకాదశి సందర్భంగా విష్ణువుకు సంబంధించినటువంటి ఏ శక్తివంతమైన మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకొకసారి చూద్దామా మరి. ఓం శ్రీ విష్ణువేచ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజపం చేయండి. శ్రీమన్నారాయణమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. స్వస్తి.